వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఇంకా ఇద్దరు అవుట్ అయిపోయారు. నిఖిల్ అండ్ గౌతమ్ కలిసిపోయారా మామా? 13th వీక్ థర్స్డే ఓటింగ్ అండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్స్ ఎవరు ఎంచుకున్నారు, ఎవరు అవుట్ ఆఫ్ ద రేస్ అన్ని క్లియర్ గా చెప్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్ గౌతమ్ టాప్ లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్ ఉన్నాడు. నిఖిల్ యాక్చువల్ గా నిన్న థర్డ్కి వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ కొంచెం థర్డ్ ఏమో నబిల్, ఫోర్త్ ప్రేరణ. యాక్చువల్గా నిన్న ప్రేరణ థర్డ్ ఉంది, కానీ ఈ రోజు ప్రేరణ ఫోర్త్కి వచ్చేసింది. ఫిఫ్త్ విష్ణుప్రియ వచ్చేసింది. అసలు యాక్చువల్గా ఫిఫ్త్ టేస్టీ తేజ ఉన్నాడు, కానీ విష్ణుప్రియ అప్పుడే సెవెంత్ నుంచి ఫిఫ్త్కి వచ్చేసింది. అండ్ సిక్స్త్ టేస్టీ తేజ, సెవెంత్ అవినాష్, 8 పృథ్వీ. ఈసారి డెఫినెట్లీ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అని చెప్తున్నా. ఒక డెఫినెట్ వైల్డ్ కార్డ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అవినాష్ నేను ఎలిమినేట్ చేయొచ్చు, టేస్టీ తేజ రెండిట్లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ పృథ్వీ విష్ణుప్రియాను ఒకరిని ఎలిమినేట్, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఈ వీక్. అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్లో కొత్తగా విత్కాషరు అండ్ పునర్నవి వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరిని ఎంచుకున్నారు అంటే గౌతమ్ని నిఖిల్ని ఎంచుకున్నారు. వాళ్ళిద్దరు టఫ్ కంటెండర్స్ ఎవరు, వాళ్ళిద్దరు ఛాన్స్ లేదు. గౌతమ్ ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, నిఖిల్కి ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఎవరు బాగా ఆడతారో వాళ్ళిద్దరిని ఎంచుకున్నారు. అండ్ నిఖిల్ గౌతమ్ ఇంకా వాళ్ళిద్దరు డిసిషన్ మీద ఎవరు ఎంచుకున్నారు, ఒకరిని పృథ్వీని ఎంచుకున్నారు, ఇంకోటి ప్రేరణ ఎంచుకున్నారు. అండ్ గేమ్ ఆడిన తర్వాత అయితే ప్రేరణ అండ్ పృథ్వీ అవుట్ ఆఫ్ ద రేస్ థర్డ్ టాస్క్లో. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇంకా టాస్క్లో ఉన్నారు. పునర్నవి అండ్ విత్కాషర్ వాళ్ళిద్దరు ఎంచుకున్నారు, వాళ్ళు ఇంకా రేస్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ టాప్ సెకండ్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఇంకా రేస్లోనే ఉన్నారు. అండ్ టికెట్ టు ఫైనల్ టాస్క్లో రేపు మనకి రిజల్ట్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. అండ్ ఓడిపోయిన వాళ్ళకి ఆల్రెడీ విష్ణుప్రియ ఎలిమినేటెడ్ దాని నుంచి టికెట్ టు ఫినాలే. అలాగా రేపు అన్న రోజు మనం ఎవరు గెలుస్తారో అనుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా 14th వీక్లో నామినేషన్స్లో ఉంటారు, డైరెక్ట్ 15th వీక్లో. అండ్ ఇప్పుడు నేను చెప్పాలి ఏంటి అంటే మన కంటెస్టెంట్కి మనం ఓట్ వేసుకుందాం. ఎందుకంటే స్ప్లిట్ అవుతున్నాయి ఓట్స్. ఇప్పుడు నీ ఫేవరెట్ లేకపోతే వాడి ఫేవరెట్ లేకపోతే కంటెస్టెంట్ స్ప్లిట్ చేసుకోకుండా మన కంటెస్టెంట్కి మనం ఓట్ వేసుకుందాం. నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ వెల్ గౌతమ్, సమ్ టైమ్స్ నబిల్ లేకపోతే నబిల్ ఓట్స్ గౌతమ్, అంత సీన్ లేదు. నబిల్ ఓట్స్ యాక్చువల్గా మోస్ట్లీ చాలా మంది నిఖిల్ వాళ్ళకి వేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో గౌతమ్ కేసారు, కానీ మోస్ట్లీ నిఖిల్. కానీ ఈ మధ్య కొంచెం నబిల్ మీద నెగిటివిటీ అయ్యేసరికి కొన్ని ఓట్స్ మాత్రమే గౌతమ్ పడుతున్నాయి, కానీ ఎక్కువ ఫేవరెటిజం మాత్రం ఎక్కువ వాల్ క్లాన్ వాళ్ళకే ఉన్నాయి. సో మనం గేమ్స్ విషయంలో ఎవరైతే చూసినా సరైన విన్నర్ని ఎంచుకోవాలని ఇక 2 వీక్స్ ఇప్పటి నుంచి అన్అఫిషియల్లో నిన్ని ఓట్స్ వస్తున్నాయంటే అఫీషియల్లో కూడా అంచుమించుగా అంతే వస్తుంది. మహా అంటే బాటంలో ఉన్న పొజిషన్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, టాప్లో ఉన్న పొజిషన్స్ మాత్రం ఆల్మోస్ట్ అవే ఓట్స్ అఫీషియల్గా. అండ్ దాని తర్వాత నేను చెప్పాలి ఏంటి అంటే ప్రేరణ మోస్ట్లీ టాప్ 4 పొజిషన్స్ అయితే మోస్ట్లీ ఫిక్స్ అయిపోయినాయి. అండ్ దాని తర్వాత డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఉండొచ్చు. టికెట్ టు ఫినాలే ఇప్పుడు గెలవంగానే నాగార్జున సార్ థర్డ్ డే రాగానే డైరెక్ట్గా 14th వీక్లో నామినేషన్స్ లేకుండా ఇది జరిగే టాస్క్. టోటల్ 6 సెలబ్రిటీస్ అవుట్ సైడ్ నుంచి వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్, ఇంకా రారు. వీళ్ళే లాస్ట్ విత్కాషరు అండ్ పునర్నవి. అండ్ ఇదన్నమాట అప్డేట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చాలా మంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకుండా అన్ని అప్డేట్స్ చూస్తున్నారు. నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను, క్లియర్ కట్ అప్డేట్స్ నైట్ పూట పెడుతున్నాను. లవ్ యూ ఆల్.